తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నమస్తే అండి. వశీకరణ అనే మాట వింటే ఒకంత విచిత్రంగా లేకపోతే భయానకంగా అనిపిస్తుంది, కానీ రైట్, వశీకరణకు కూడా ఎంతో కొంత ధర్మం ఇమిడి ఉంది అందులో కదా. ఖచ్చితంగా. భర్తకి భార్య వశమై ఉండాలి, భార్యకి భర్త వశమై ఉండాలి, పిల్లలకి అప్పుడే పరవశం అనేది. కరెక్ట్. అది. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వింటూ చక్కగా వాళ్ళకి వశమై ఉండాలి. అందులో ధర్మం అనేది ఇమిడి ఉంది కదా. రైట్. ఇక ఈ వశీకరణ అనే టాపిక్ లో ధన వశీకరణ ఎలా జరుగుతుంది అండి? ధనాన్ని వశీకరణ అంటే ధనాన్ని వశం చేసుకునే పద్ధతి అంటూ ఏదైనా ఉంటుందా అని అడిగేవాళ్ళు లేకపోలేదు. వింటూ ఉంటాం కూడా ధన వశీకరణకి ఇలా ఇలా చెయ్యండి అని. దీనికి శాస్త్ర వచనం ఏమిటంటే దీనికి ఏమైనా ఉందా, ప్రమాణం ఉందా? మీరైతే ఎలా చెప్తారు? అంటే ఖచ్చితంగా వశం ఏదైతే ఉందో ఆ విద్య అనేది ఉంది. సో అది లేకుండా అంటే తాంత్రిక పరిహారాల్లో వశం అంటే వశీకరణ అనేది ఉంటుంది. సో వశీకరణ కోసం కూడా కొంతమంది దేవతల్ని ప్రత్యేకంగా మనం వినియోగించుకోవటం అనేది కూడా. సో ఇంతకు ముందు ఏదైతే మనం రాజశ్యామల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆవిడ బాగా వశీకరణకి ఉపయోగపడేది. అయితే ఇక్కడ మనం వశీకరణ అనేది దేనికనేది ఫస్ట్ వస్తుంది. అంటే ఒకడికి జనాకర్షణ కావాలి, అది వశీకరణ. ఒకడికి ధనాకర్షణ, మీరు అడిగింది. ఎగ్జాక్ట్. సో అలాంటి ధనాకర్షణ ఒకరికి కావాలి. జనాకర్షణ ఉంటే ధనాకర్షణ ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు జనాకర్షణ ఉన్న దాన్ని ధనాకర్షణకి వాడుకుంటారా లేదా అనేది వాళ్ళ సంస్కారం బట్టి ఉంటుంది. మలుచుకునే విషయంలో ఒకంత నైపుణ్యత ఉండాలి. రైట్. సో ప్రతి Correct, ఒక్కరికి ఆ శక్తి ఉండదు, ఓన్లీ అలా ఉండొచ్చు, ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఉంటుంది. కానీ బట్ ఆ, మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఎన్నికల్లో ఎప్పుడు నిలబడినా గెలిచేవాడు కాదు. ఉమ్. నాకు ఎప్పుడు కూడా చెప్పట్లే కానీ ఓట్లు పడవనేవాడు. పాపం. కానీ బ్రహ్మాండంగా చెలక్తులు వేస్తాడు. ఆ. ఎప్పటికో ఆయన ఇంకా జీవితం చివరి దశకు వచ్చినప్పుడు నెగ్గాడు. ఆయన ఫైనల్లీ. ఫైనల్ మొత్తానికి సాధించారు. సో అలా కొంతమందికి ఆ, ఆకర్షణ ఉన్నా కూడా అది నిష్ప్రయోజనంగా కూడా ఉంటుంది. ఉండొచ్చు. సో అందుకని ఇది కొద్దిగా వేరు. సో బట్ జనాకర్షణ అనేది ఉండాలి, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. తర్వాత రెండోది సరే ధనాకర్షణ అంటే ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది. అవును. సో ఎంత వచ్చినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉండటం, దానివల్ల 1,00,000 సంపాదించిన వాడు అదే ఏడుపు ఏడుస్తున్నాం, 10,000 వచ్చిన వాళ్ళని కూడా అదే ఏడుపు ఏడుస్తున్నాం కరెక్ట్. ఏడుపు కామన్ గా ఉంది సార్ కదా. సో అందుకని పిల్లలకైతే బలం ఉన్నారు కానీ పెద్దలకు బలం అలా బాలానం రోదనం బలం ఉన్నారు కానీ సో పెద్దవాళ్ళకి కుదరదు అది. పెద్దవాళ్ళకి కుదరదు, సంపాదనలో ఉన్న వాళ్ళకి అసలు అసలు కుదరదు. సో అందుకని ఖచ్చితంగా ఆకర్షణ అనేది అవసరం. రైట్ సార్. సో ఈ ఆకర్షణ ఎలా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ధనాకర్షణ అంటే కనుక మనం లక్ష్మీదేవి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే లక్ష్మి అంటేనే ధనం కదా, కరెక్ట్ సార్. ఆవిడ శ్రీ అంటేనే ధనం. సో అందుకని ఆవిడని దాటుకుని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది తప్పు. సో అంతే సార్. ధనలక్ష్మి రూపంలో కొలుచుకోవాలి. అంటే ఆవిడ అష్టలక్ష్ములు కదా, ఈ అష్టలక్ష్మిలో ధనలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది మీకు కనుక తెలిస్తే కనుక. ఓకే. సో ధనలక్ష్మి అష్టోత్తరంతో ప్రతి శుక్రవారం పూజ చేసుకుని కేవలం యాలకులు ఒక 5 కానీ 9 కానీ నివేదన చేసినా కూడా ఖచ్చితంగా ధనాకర్షణ అనేది జరుగుతుంది. అవునా? ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా వాటిని యాలకులను అలా ఒలిచేసి అక్కడ పెట్టేయాలా, లేకపోతే యాలకుల పరంగా జస్ట్ అలా పెట్టేసి పెట్టేటి తర్వాత వాటిని మనం వినియోగించుకోవచ్చు. మళ్ళీ ఏ ఉత్తివి నీళ్ళలో తినే వాళ్ళకి వేసుకోవడమో, అలవాటు ఉంటే ఉత్తివి తినొచ్చు, లేదా పాయసాల్లో పాయసాల్లో వేసుకుంటారు. వేసుకున్న వాళ్ళు పాయసాల్లో వేసుకోవచ్చు. మళ్ళీ పాయసం వచ్చేసి మళ్ళీ అమ్మవారికి నివేదన చేయకూడదు. చేయకూడదు, Already ఆల్రెడీ ఒకసారి నివేదించాం. పెట్టేసాం కదా. ఆ. సో అందుకని అది కూడదు. ఓకే సార్. మనం విడిగా చేసుకునే పర్వాణంలో వాడుకోవచ్చు, లేదా ఇతరత్ర వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. అదొక మార్గం. ఓకే సార్. కానీ ధనలక్ష్మి అష్టోత్తరం కూడా దొరుకుతుంది. సో అంటే ఈ ఏవైతే అష్టలక్ష్ములు ఉన్నాయో వాటి అష్టలక్ష్ములన్నిటికీ కూడా ఒక్కొక్క ప్రాతినిధ్యం. అంటే ఇప్పుడు గజలక్ష్మిని పూజించామనుకోండి, అమితమైన కీర్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. బాబా. సంతాన లక్ష్మికి సంతానం ఇస్తుంది. ఎలాగో. సో అలా ఒక్కొక్క లక్ష్మికి ధైర్యలక్ష్మి అంటే పిరికి వాళ్ళు కమ్యూనికేషన్ ఉండదు, భయం ఉంటుంది లోపల. వాళ్ళకి మంచి తెలివితేటలున్నా దాన్ని ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేయలేరు. అవును. ఇది ఉండదు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ధైర్యలక్ష్మి. సో అలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే లక్ష్ములు ఉన్నాయి, అష్టలక్ష్ములు. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ధనలక్ష్మి కాబట్టి ధనలక్ష్మి అష్టోత్తర కొద్దిగా కొన్ని వారాలు చేయండి, శుక్రవారాల పూట. ఆ రకంగా చేసి ఈ యొక్క యాలకుల నివేదన చేయటం అనేది ఒకటి.
లేదు ఒక సాధన రూపంగా చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్ఫటికమాల అనేది ఉండాలి. ఆ స్ఫటికమాల తెచ్చుకుని ఓం హైం కమలిన్యే హాం హీం హూం ఫట్ స్వాహ అన్ని యారాలవల హకారాలు. ఫస్ట్ మటుకు మామూలు ఐ ఐం, యారాలవలో యారాలవ కాకుండా ఆ ఐ ఇలా ఐ ఐం ఓం ఐం ఓం హైం ఐం కమలిన్యై కమలిన్యై హాం హాం హీం హీం హూం హూం ఫట్ ఫట్ స్వాహ. Okay. రైట్. ఎన్నిసార్లు? ఇదంతే ఏదైనా 27. Hmm. ఆ మాలతో గనక ఒక 40 రోజులు టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ధనాకర్షణ పెరగటం అనేది ఉంటుంది. స్ఫటిక అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు? అంటే స్ఫటిక అనేది శుక్రుడికి సంకేతం. ఓకే. శుక్రుడు లక్ష్మీదేవి. Hmm. సో అందుకని భోగభాగ్యాలు కావాలంటే గనక స్ఫటికమాల. Hmm. తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక మనకి ఈ సైంటిఫిక్ పద్ధతిలో కూడా స్ఫటికమాల వినియోగించడం వల్ల ఈ చల్లదనం, అవును. బ్లడ్ ప్రెషర్ అంటే Control అవుతుంది. సర్క్యులేషన్ అనేది కరెక్ట్ ఉంటే బ్లడ్ ప్రెషర్ తగ్గటం అనేది ఒకటి. ఎంతో కొంత డయాబెటీస్ కూడా అది ఉపయోగపడుతుంది. వేసుకోవాలి అయితే. సో స్ఫటికమాల మంచిది అద్భుతం సార్. అయితే ఈ మంత్రం చదివి అదే మాలను మళ్ళీ మనం వేసేసుకోవచ్చా? కాదు. అంటే ఇప్పుడు సాధన అయిపోయాక 40 రోజులు మనం పెట్టుకున్నాం ఆ కదా, తర్వాత అప్పుడు వేస్తే అది శక్తివంతం కూడా అవుతుంది. ఓకే ఓకే. సో అదర్వైజ్ మనం జపమాల సాధన పక్కన. చేసేంత వరకు జపమాలగానే వాడాలి. ఓకే. ఆ సాధన అయిపోయాక ఆ మాలను ధరించుకోవచ్చు. ధరించొచ్చు. అమ్మవారికి కూడా సమర్పించచ్చా సార్ స్ఫటికమాల? అంతేగా స్ఫటికమాలతో అమ్మవారిని పూజించడం లేదా స్ఫటికాలతో పూజించడం, ఉమ్. సో ముత్యాలతో పూజించడం చాలా ఇది అమ్మవారికి చాలా మంచి. ముఖ్యంగా మనకి ఈ ఏమంటాం రాముల వారి కళ్యాణంలో ఖచ్చితంగా ముత్యాలు వాడతారు. అవును. ముత్యాల తలంబరాలే వాడతారు. వేస్తారు. అయితే సార్ మీకు జమాలజీ అంటే మీరు ఈ వీటిల మీద కూడా చాలా అనుభవం ఉంది మీకు. ఈ రత్నాలు. జమ్స్ మీద Right. చాలా చాలా విశేషంగా అనుభవం ఉంది కాబట్టి ఎంత ఉంటుంది సార్ స్ఫటికం అనేది సాధారణంగా? అంటే స్ఫటికమాల వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఒక 1000 రూపాయల నుంచి దొరుకుతుంది, కొద్దిగా అంతేనా? మంచిది. కాకపోతే Affordable ఉంటాయి. ఎవడు వాళ్ళు వాళ్ళ వ్యాపారాత్మకంగా ఎంత అమ్ముతారు అనేది మనం చెప్పలేము కానీ బట్ కొద్దిగా స్వచ్ఛమైన మాల 1000 రూపాయల మించి ఉండదు. ఉండదా? ఎట్లా గుర్తించాలి సార్? అది గ్లాస్ దా లేకపోతే స్ఫటికం అనేది ఎలా గుర్తించాలి? అంటే జనరల్గా అయితే కనుక అది ఏమంటాం ఒక స్ఫటికాన్ని ఇంకో స్ఫటికాన్ని ఇలా మనం అన్నప్పుడు Hmm. ఎంతో కొంత తలుపులు వస్తాయి. అవునా? సో మనం చిన్నప్పుడు Fire ఏవో వస్తుందా? రాళ్ళు ఆ, ఇలా కంకర రాళ్ళు అనుకుంటా, ఆ కంకర రాళ్ళు ఇలా కొడితే ఫైర్ వస్తుంది కదా. అవును. సో అలా ఈ ఏదైతే స్ఫటికాన్ని పోసుని కలిపి ఇలా అంటే చిన్న Fire. రజస్సు లాగా వస్తుంది. అదే మనకి ఇది ఒరిజినల్ అని ఒరిజినల్ అని అర్థం. అదే. అద్భుతం. సో అది దాన్ని చేసుకోవచ్చు. సో అది ఖచ్చితంగా స్ఫటికమాల మీకు ధనాకర్షణకి చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా ఆడవాళ్ళు కూడా నిత్య దైనందిన జీవితంలో దాన్ని వేసుకొని ఎవరైనా వేసుకోవచ్చు. Hmm. ముఖ్యంగా ఎవరైతే ఈ పూర్వ సువాసనలు ఉన్నారో ఉమ్, వాళ్ళకి ఈ ఏమంటాం రుద్రాక్షలు కన్నా కూడా ఇంకా మంచిది స్ఫటికమాలగా చెప్పారు. సువాసనలకి సార్ సువాసనలు అంటే వేసుకోవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఒక వీళ్ళు పూర్వ సువాసన వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. భయపడుతూ ఉంటారు, అది వేసుకోవాలా ఇది వేసుకోవాలా అని. కానీ రుద్రాక్షలతో పోలిస్తే ఇది బెటర్ అంటున్నాను. ఇది బెటర్. సైజ్ కి ఏమైనా ప్రమాణం ఉంటుందా సార్? చిన్న చిన్నమైనా వేసుకోవచ్చా? ఎంతైనా వేసుకోవచ్చు, Hmm. ఇబ్బంది ఏం లేదు. రైట్. సో మనకి ఏంటంటే బాగా చిన్నమైనప్పుడు జపం చేసేప్పుడు ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఒక correct. మాస్తరు పోసు ఉంటే కొద్దిగా చేతులు నిలబడుతుంది. నేను అనేది ఇట్లా మెడలో వేసుకోవడానికి దేంటైనా మెల్ల వేసుకునే దానికైతే అసలు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం లేదు. చిన్న సైజ్ అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అయితే జపం చేసేటప్పుడు ఆ మాల ఎప్పుడు బయటకు కనపడకూడదు, ఇట్లా అది close అసలు అయి ఉండాలి సంప్రదాయం. అంటారు. అది సంప్రదాయం. దాని గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే ఎప్పుడైనా సరే మనం చేసేది అంటే ఎప్పుడు కూడా నేను చాలాసార్లు మీకు చెప్పాను, అంటే నేను పలానా ఉపాసకుడిని అని చెప్పించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అని చెప్పి అసలు బై ద వే మీరు ఏ ఉపాసన చేస్తారో ఎవరికి తెలియదు, నాకు కదా. కూడా తెలియదు. అంటే మనకి ఏం చెప్పిందంటే కనుక ఏదైనా సరే ఒక మంత్రం కానీ తంత్రం కానీ పని చేయాలంటే కనుక ఎంతో కొంత రహస్యంగా ఉంచాలి. ఉమ్, అందుకని ఇప్పుడు ఈ వారాయి కానీ ఇవి కానీ అవి పెద్ద దేవతలు పెద్ద సాధనలు కాబట్టి అవి రహస్యంగా ఉంచాలి అని చెప్పి. ఓకే. రహస్యంగా ఉన్నప్పుడు అది మరి కొంత తొందరగా ఫలించడానికి ఉంటుంది. రైట్ సార్. మన దగ్గర జ్యోతిష్యానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్తూ ఉంటాను, పలానా గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చాక ఆయన బాగా చెప్తే బాగా చెప్పారన్న మాటను ఒక్కటే చెప్పండి. అంతేగా మా కోసం- పోసకొచ్చినట్టు మాకు ఇది మొత్తం చెప్పారు, మాకు అది అది చెప్పారు చెప్పారు, అంటే మాకు గనక ఈ యోగం ఉంది, ఆ మాకు యోగం ఉంది అంటే ఒక్కోసారి వీళ్ళ నోరు మంచిది కాదు అనుకోండి, అయిపోయాయి. అయిపోయాయి. సో అందుకని ఆ. మనకి సాధన అన్నది ఎప్పుడు కూడా రహస్యంగా కామ్గా. ఉండాలి. ఓకే. ఆ సాధన ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి బహిర్గతం చేయాలి. ఆ. అమ్మ నేను పలానా సాధనలో మనకి ఈ రకమైన
ఇది ఉంటుంది అని. అంతేగాని నేను ఎలా సాధన చేస్తాను అనేది ఎప్పుడు చేస్తాననేది అనేది తెలియకూడదు. తెలియకూడదు. అందులో భాగంగానే ఒకవేళ ఈ మాల పెట్టుకుంటే మాల ఎట్లా? అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటి అంటే గనక ఉమ్, ఎప్పుడైనా సరే జపం చేస్తున్నప్పుడు అది ఒక్కోసారి పడిపోతుంది అనుకోకుండా. ఉమ్, ఉమ్. ఆ పడిపోయినప్పుడు మళ్ళీ మన దాంట్లోనే ఉంటుంది, అది నేల మీద పడకూడదు. ఆ, ఓ మాల నేల మీద పడకూడదు. పడకూడదు. అందుకని నేలను కూడా తాకూడదు మాల ఎప్పుడు కూడా. ఓకే ఓకే. సో అందుకని అదే మనం దాంట్లో పెట్టుకుంటే మన దగ్గర మళ్ళీ పడుతుంది. సంచిల్ లాంటివి కూడా దొరుకుతున్నాయి సార్. మామూలుగా అంటే ఆ. కొన్ని ఏమంటాం ఆ. సంస్థల వాళ్ళు ఇస్కాన్ వాళ్ళైతే సంచులు పెట్టేసుకుంటారు. అందుకంటే ఇస్కాన్ వాళ్ళైతే ఉమ్. హరే రామ హరే కృష్ణ సంచీలు ఉంటాయి, సంచిల్లోనే అది పెట్టుకుని అలా ఇలా కంటిన్యూ అవుతుంది. చేసుకోవటం అనేది ఉంది. అయితే తర్వాత ఇస్కాన్ మతంలో ఏంటంటే ఇంకోటి ఆ, మామూలుగా అయితే మనం హరే రామ హరే కృష్ణ దానికైతే కనుక తులసి మాల మాల. అంటాం. కానీ వాళ్ళు ఏంటంటే వేపమాల కూడా ఎక్కువ, పైగా వినియోగిస్తారా? తక్కువ ఖర్చులో అవుతుంది. ఉమ్. దానివల్ల ఏంటంటే ఎటువంటి దోషాలు ఉండవండి. ఓకే ఓకే. అయితే వేపమాల గురించి ఒకసారి మనం నెక్స్ట్ తప్పకుండా. వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. రైట్. అయితే ఖచ్చితంగా ఇలా చేస్తే గనక ఫలితం అనేది ఉంటుంది అని ఖచ్చితంగా. చెప్తున్నారు. అయితే ఈ మాల అనేది అంటే మనం లెక్క పెట్టుకోవడం కోసం గురించి వచ్చింది కాబట్టి టాపిక్, చిన్న చిన్న పరికరాలు లాంటివి వస్తున్నాయి, నంబర్ లాగా ఇలా ఉంది, నొక్కుంటూ నా ఉంటే, దగ్గర కూడా ఉంది. అది కూడా వినియోగించచ్చా సార్? కానీ అది జస్ట్ మనకి అంత నంబర్ మంచిగా తెలియడమే. అంతే, కానీ అది అంత కరెక్ట్ కాదు. Correct ఉంది, కాదు. నా దగ్గర అయితే ఉంది. అంటే నేను దేనికి వాడతానంటే ఒక్కోసారి ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ మాలల్ని ఒక్కోసారి మనం ఏమంటాం ఎమర్జెన్సీ అంటాం. అప్పుడు మాత్రమే వాడాలి. అదే ప్రత్యేకంగా ఈ మాలతో చేస్తేనే అందులో ఇప్పుడు ఫలితం మీకు ఈ మాలల గురించి ఎప్పుడైనా మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఒక్కొక్క మాలకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఉమ్, అంటే ఇప్పుడు మీరు పలానా ఆరాధన చేసినప్పుడు మీకు పగడాల మాల మంచిదా, ఉమ్, హకీకి మాల మంచిదా, ఉమ్, సో ఇలా రకరకాల మాలలు ఉన్నాయి మనకి జీవితంలో. ఉమ్, కరుంగలి సో మాల. ఉమ్. ఆ మాల దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలిసినప్పుడు మీ ఫలితం కూడా అంతే శీఘ్రంగా రావడానికి ఉంటుంది. అయితే ఒక వీడియో చేద్దాం సార్, సెట్ ఆఫ్ మాలల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం, తప్పకుండా. ఉపయోగపడుతుంది జనాలకి. Right. ఇంకొకటి కరమాల కూడా ఉంటుందిగా, మరి ఇలా చేత్తో అలా లెక్కెట్టేస్తారు. పాత రోజుల్లో వాళ్ళకి అసలు మాలలు ఏం తెలియదుగా, కరమాల కేవలం Sure. అంగుళీకాల ద్వారానే ఆ. చేసేవాళ్ళు. దాన్ని కొద్దిగా పద్ధతులు ఉంటాయి. అంటే మళ్ళీ వెనక్కి వచ్చేప్పుడు వేలు దాటించకుండా రావటం, ఇలా కొన్ని పద్ధతులు ఓ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉమ్. నుంచి మళ్ళీ మొదలు పెడతారు. వెనక్కి రావాలి, యాంటీ క్లాక్ వైజ్ క్లాక్. క్లాక్ వైజ్ అండ్ యాంటీ. సో అది అవన్నీ ఉంటాయి. ఇంత సో పద్ధతి. అవన్నీ మరి ఇది కూడా దాచుకోవాలా సార్, చెయ్యి కూడా? అవసరం ఏం లేదు. అవసరం లేదు. Right. రైట్ సో సార్, చాలా అలా చాలా ఉంది, మనం తెలుసుకోవాలే కానీ అందుకే తెలియ అడుగుతున్నా. చెప్పాలనుకుంటే. ఆ. సో అది సో Right. ఓకే, ఒక్కొక్కటి మనం వీలు వెంబడి చేద్దాం ఉంటాం, అద్భుతం సార్, ఏం పర్వాలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. రహస్యంగా చేయండి, ఫలితాన్ని చాలా త్వరితగతిన పొందండి, ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.